సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని ఎస్ఎన్ కాలనీలో 1,23,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నూతన భవనాన్ని పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి కార్పొరేటర్లు పుష్ప నగేష్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, మండల విద్యాధికారి రాథోడ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య తదితరులు హాజరయ్యారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు మన ఊరి మనబడి స్కీమ్లో మనకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా మొత్తం బిల్డింగ్ కూలగొట్టాలనే ఆలోచనతో అప్పుడు మనం ముందుకు వెళ్ళడం జరిగింది. మనకున్న ఫండ్స్ విషయంలో మనకు సరిపోవని చెప్పి సగం బిల్డింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ సగం బిల్డింగ్ల కింద ఇంటికి 40 లక్షల రూపాయల సొంతంగా దీన్ని ఖర్చు పెట్టి కంప్లీట్ చేయడం జరిగిందని దాంతోపాటు ఇప్పుడే మా ఏజెన్సీ డీసీ గారికి చెప్పడం జరిగింది. అది గిట్ట శిథిలావస్థలో ఉన్నది కాబట్టి దాన్ని గిట్ట మనము కంప్లీట్గా కూలగొట్టి టోటల్ పిల్లలకు అందుబాటులో తీసుకొస్తారని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాం సోదరుగా. అతి తొందరలోనే షార్ట్లీ సిఎస్ఆర్ ఫండ్ మాట్లాడడం జరిగింది. తప్పకుండా దాన్ని డిస్మెంటల్ చేసి అది కానీ ఇంతకుముందు పుష్ప నగేష్ యాదవ్ గారు చెప్పినట్టు అక్కడ 5 ఊళ్ళ దగ్గర పాఠశాల కానీ తొందరలోనే డిజైనింగ్ చేసి డిస్మెంటలింగ్ పెట్టి వచ్చే ఎకనామిక్ వరకు కొత్త భవనాలలో ఈ పిల్లలకు టీచింగ్ చేసే విధంగా ముందుకు తీసుకుపోతాం. అందరి సహకారం తీసుకుని పెట్టి అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఏది ఏమైనా సరే పటాన్చెరు నియోజకవర్గానికి ఒక మినీ ఇండియా. 28 రాష్ట్రాల జనం మన దగ్గర ఉన్నారు. అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు, అన్ని కులాల వారు మన దగ్గర ఉన్నారు. అంత తెలంగాణ బిడ్డలే. వాళ్ళందరికీ మనము ప్రభుత్వ పాఠశాలలో విద్య అందించే బాధ్యత మన అందరిపైన ఉన్నది. మీకు సబ్సిడీగా టీచర్లు ఉన్నారు. ప్రతాప్ రెడ్డి మంచి రిజల్ట్ తీసుకురావాలి. ప్రతాప్ రెడ్డి 15 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నావు, రిటైర్డ్ అయిపోతున్నావు. కానీ రిజల్ట్ బాగుండాలి, క్రమశిక్షణ ఉండాలి. చదువుతో పాటు స్పోర్ట్స్లో గిట్ట రానివ్వాలి. చదువు ఒకటే కాదు, సంస్కారం గిట్ట ముఖ్యమే. ఐపీఎస్ ఐఏఎస్ చదువుకున్న వాళ్ళకి సంస్కారం లేకపోతే ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా చదువుతో పాటు ఫిజికల్గా ఫిట్నెస్గా నువ్వు చేసే టీచింగ్ అక్షరానికి జవాబు చెప్పాలంటే ఫిట్నెస్ కావాలి మొదలు. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ జాగ్రత్తగా పిల్లలను స్పోర్ట్స్లో గిట్ట రానివ్వాలి. మొన్ననే మన ఫెడరేషన్ గేమ్స్ గిట్ట పెట్టడం జరిగింది. మన మండల స్థాయి పెట్టడం జరిగింది, కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం స్థాయి పెట్టడం జరిగింది. నిన్నగాక మొన్న క్లోజింగ్ సెరమనీ సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన 10 లక్షల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టి మన ఫెడరేషన్ గేమ్స్ గిట్ట పెట్టి మన పిల్లలకు సహకరించడం జరిగింది, ఎంకరేజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే చదువుతో పాటు ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండాలంటే పిల్లలకు చదువుతో పాటు గేమ్స్ గిట్ట ముఖ్యమే. కాబట్టి వాళ్ళు రానివ్వాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న గేమ్స్ కబడ్డీ అనుకోండి, వాలీబాల్ అనుకోండి, ఖోఖో అనుకోండి, రకరకాల గేమ్స్ 53 కేటగిరీల గేమ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్లో వాళ్ళకి రానివ్వాలి, అవకాశం ఇవ్వాలి. కాబట్టి తప్పకుండా మీరందరూ ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా యూపీఎస్ కాడికి వెళ్ళి, హై స్కూల్ కాడికి వెళ్ళి, జూనియర్ డిగ్రీ కళాశాలలు గిట్ట పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా అన్ని ల్యాబ్లతో సహా కేజీ టు పీజీ ఉన్నదంటే పటంచెరు నియోజకవర్గంలో మాత్రమే ఉన్నదని దర్జాగా చెప్తామని. కాబట్టి దయచేసి మీరందరూ పిల్లలు, ప్రభుత్వ పాఠశాల పిల్లలంతా ప్రభుత్వ పేద పిల్లలు, కార్మికుల పిల్లలు, వ్యవసాయదారుల పిల్లలు. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ప్రభుత్వ పరంగా మీకు సబ్సిడీగా మీకున్న టీచర్స్ ఇంత బ్రహ్మాండంగా ఉన్నారు. కాబట్టి 10 మంది మీకు టీచర్స్ ఉన్నారు. 278 మంది స్ట్రెంత్ ఉన్నది. డివైడెడ్ 40 క్లాస్లో 40 మందికి ఒక టీచర్. మరి అందరినీ బాగా చేస్తారు. కాబట్టి ఆ విధంగా దయచేసి ఆ విధంగా మీ పేరు తీసుకొని పిల్లల మీద శ్రద్ధ వహించాలని చెప్పి కోరుకుంటూ ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్లో పాల్గొన్న వేదిక పైన ఆశల పెద్దలందరికీ, ఈ సభలో ఆశలైన ఈ ప్రాంత ప్రముఖులకు, చిన్నారులకు, వాళ్ళ పేరెంట్స్కి, పత్రికా సోదరులకు అందరికీ
దయచేసి అతిథులందరూ కూడా కూర్చోవాల్సిందిగా మనవి చేస్తూ మరి కాసేపట్లోనే ఈ యొక్క నూతన